శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. గురు శిష్యుల యొక్క సంబంధాలు ఏ విధంగా ఉండాలి, గురువును శిష్యుడు ఏ విధంగా భావించాలి, శిష్యుణ్ణి గురువు ఏ విధంగా భావించాలి అనే విషయం ఈరోజు మాట్లాడుకుందాం. ఒకటి ఏంటంటే, గంగా పాపం శశి తాపం దైన్యం కల్పతరుస్తథ పాపం తాపంచ దైన్యంచ గురుర్హరతి దర్శనాత్. గంగా స్నానం చేయటం వల్ల పాపాలు నశిస్తాయి. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి అత్యంత పవిత్రమైన నదులలో గంగా నది అతి శ్రేష్టమైంది. కాబట్టి ఎన్ని పాపాలు చేసినా గంగా నదిలో స్నానం చేస్తే ఆ పాపాలన్నీ క్షీణించిపోతాయి, నశిస్తాయి. అదేవిధంగా చంద్రకిరణ స్పర్శ వల్ల తాపం నశిస్తుంది. చంద్రుడు చల్లని వెన్నెలను కురిపిస్తుంటాడు గనక మనం ఎంత బాధతో ఉన్నా, ఎంత వేడితో ఉన్నా చంద్రకిరణాలు సోకినప్పుడు ఆ తాపం తగ్గిపోతుంది. అదేవిధంగా కల్పవృక్షం వల్ల దైన్యం తొలగిపోతాయి. కల్పవృక్షం కోరిన కోరికలను తీర్చే వృక్షం, దేవతా వృక్షం. కాబట్టి దాన్ని ప్రార్థించినట్టయితే మనకు ఆర్థికపరమైన ఇతర ఏ కోరికలైనా నెరవేరుతాయి. మరి ఇవన్నీ ఈ మూడు కూడా కేవల గురుదర్శనం, ఆచార్యుని సేవించడం వల్ల తొలగిపోతాయి అని భావము. పైన చెప్పిన ఈ మూడు అంశాలు కూడా గురువు గారిని సేవించినట్టయితే ఆ మూడు చేయకున్నా కూడా గురుదర్శనం వల్ల మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి, సేవించడం వల్ల అవన్నీ కూడా తొలగిపోతాయి అని భావము. కాబట్టి గురువు గారికి అటువంటి ప్రముఖ స్థానం, ప్రాధాన్యము ఉన్నది. ఇంకా గురుణా యోభిమన్యేత గురుంయా యోభిమన్యతే తా ఉభౌ పరమాం సిద్ధిం నియమాదుపగచ్చతః. ఎవరైతే గురువు చేత అభిమానింపబడతారో, అంటే గురువుగారు పుత్రాదిచ్ఛేత్ పరాజయం అన్నట్టు శిష్యాదిచ్ఛేత్ పరాజయం అని తన శిష్యుడు తనకంటే గొప్పవాడు కావాలి అని ప్రతి గురువు కోరుకుంటాడు. కాబట్టి నా శిష్యుడు ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాడు, నా శిష్యురాలు ఈ ఉన్నత స్థానంలో ఉన్నది అని గురువు చెప్పుకోవటానికి తగిన అర్హత మనం సంపాదించగలిగినట్టయితే అంతకంటే గొప్పతనం మరొకటి లేదు. అదేవిధంగా ఎవరైతే గురువును అభిమానిస్తారో, గురువుగారు అభిమానించటం ఒక విషయం, గురువును మనం అభిమానించటం రెండో విషయం. మా గురువుగారు చాలా గొప్పవారు, పండితులు, కవులు, దార్శనికులు, విమర్శకులు, రచయితలు, ఈ రకంగా గురువు గారిని మనం గొప్పగా వర్ణించుకోవటం, గొప్పగా భావించుకోవటం, గురువు గారిని అభిమానించటం అనేది చాలా గొప్ప విషయము. కాబట్టి ఈ ఉభయులు ఆచార్య శిష్య నియమం వల్ల పరమసిద్ధిని పొందుతారు. అంటే వీటి వల్ల ఇటు శిష్యునికి అటు గురువు గారికి కూడా పరమసిద్ధి లభిస్తుంది అని భరద్వాజ సంహిత చెప్పింది. లోకా సమస్తా సుఖినో భవంతు.